అలా చేయొద్దని నా చిత్రం ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసే విజ్ఞప్తే నా దండకారణ్యం అండి. ఉదాహరణకి ఈవేళ విశాఖ మన్యంలో బ్యాక్ సైడ్ గోల తవ్వకాలు జరుగుతున్నాయి. అది యాక్చువల్ 2000 శతాబ్దంలో దాన్ని మొదలుపెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. 2000లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ గోన్లకి ఒక విదేశీ దుబాయ్ కంపెనీకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. 2000 తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన పోయింది. మళ్ళీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందండి, కాంగ్రెస్ గవర్నమెంట్. కేంద్రంలో యూపీఏ, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. 2004లో వచ్చినప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రా కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు, జిందాల్తో ఒప్పందం చేసుకున్నారు. మళ్ళీ ఈ మిస్ అయిపోయి కేంద్రం ఒప్పుకున్నా సరే మళ్ళీ ఇది ముందు సాగలేదు. ఎందుకని సాగలేదు? అనేక మంది ఉద్యమకారులు ఫైట్ చేయడం వల్ల, ప్రజా సంఘాలు ఫైట్ చేయడం వల్ల, అన్నింటిని మించినప్పుడు ఎలక్షన్ రావడం వల్ల ఆదివాసులు ఓట్లు వాళ్ళకి కావాలి కాబట్టి, ఓ ఆదివాసులారా మీరు మా దేవుళ్ళు, మీ నిజమైన బుద్ధిస్టులు, మీ ఓట్లు మాకు కావాలి, మీ రాజ్యాంగ హక్కులు మేము కాలరాయం కాపాడుతాం, ఇక్కడ ఏ బాక్సెట్ గోళ్ళు మేము తవ్వం అని ఆనాడు గవర్నమెంట్లో అప్రూవ్ చేసి ఉన్నవాడు ఎలక్షన్ రాగానే మళ్ళీ ఆ మాట చెప్పిన వాడు. మళ్ళా రాజశేఖర గవర్నమెంట్ పడిపోయింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఈయన ఈవేళ మళ్ళీ బ్యాక్ సైడ్ గనుల తవ్వకాలకి మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం, జీవో 97 తీసుకురావడం, మళ్ళీ అక్కడ ఆదివాసులు మళ్ళీ ఫైట్ చేయడం, ఉద్యమకారులు ఫైట్ చేయడం, అనేక మంది ఉధృతంగా ఫైట్ చేస్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా జీవో 97ని విరమించుకున్నారు. సో ఇంత తతంగం జరుగుతుంది ఈవేళ. ఈ దండకారాన్ని ఈవేళ మొత్తం భారతదేశంలో ఉన్న గుండెకాయల దండకారాన్ని ఈవేళ ఒక చిన్న భిన్నమై చిత్రమైపోతున్నది. ఈ దశలో పక్కన ఉద్యమకారులకి, ఒక పక్కన గవర్నమెంట్కి పెద్ద క్లాష్ జరుగుతుంది. ఇవన్నీ కూడా చర్చించే విధానమే నా దండకారణ్యం. అన్నిటిని మించి ఈ మూల సంపద, మూల వనరులు ఈ మూలవాసులకి చెందాలి. ఆదివాసీలకు రక్షణ కవచంగా ఉన్న వన్ ఆఫ్ 70 యాక్ట్ని ఛిద్రం చేయకూడదు ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఆర్టికల్ 5 కానీ, ఆర్టికల్ 5D కానీ, అబవ్ ఆల్ 6th షెడ్యూల్ని కానీ విచ్ఛిన్నం చేయొద్దు అభివృద్ధి పేరు చెప్పి. కాబట్టి ఈ దేశ సంపద దేశవాసులకి చెందాలి, ప్రైవేట్ పరం చేయవద్దు, బహుళజాతి పరం చేయొద్దు. అలా చేసిన వాళ్ళు ఏమవుతుందండి? ఆ రోజుల్లో ఇన్ ది నేమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హౌ దే ఎంటర్డ్ ఇంటు అవర్ కంట్రీ, హౌ దే లూటెడ్ అవర్ ఎకానమీ, హౌ దే క్యాప్చర్డ్ అవర్ సోవరానిటీ. అలాంటి దశలో ఎందరో మహానుభావులు స్వతంత్రం కోసం పోవడం చేస్తే, క్విట్ ఇండియా అంటే, సైమన్ గోబ్యాక్ అంటే మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన 66 ఏళ్ల తర్వాత ఈవేళ ఎగైన మన పాలకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెల్కమ్ ఇండియా అంటున్నారు, ఈవేళ మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అంటే మళ్ళీ ఎవరు పరం చేస్తున్నారు? దేశ సంపదని బహుళజాతి పరం చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలా చేయవద్దు. ఈ ప్రజల ఆస్తి ప్రజల పరం చేయండి, ప్రజల పరం కావాలి అని చెప్పేదే నా ఈ దండకారణ్యం. ఈ సినిమాలో మళ్ళా నా అర్ధరా స్వంతం చిప్పుడుదాకా కూడా ప్రజాకవులు పాటలు చాలా చిత్రానికి చాలా హెల్ప్ అండి. ఈ సినిమాలో కూడా గొప్ప పాటలు ప్రజాకవులు ఇచ్చారండి. ముఖ్యంగా గద్దర్ గారు 3 పాటలు రాసిచ్చారండి, 3 పాటలు పాడారు. పాటలు కాకుండా నేను రికార్డ్ చేశాను, ఒక పాటలో యాక్ట్ చేశారైనా. సో గద్దర్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే వందేమ శ్రీనివాస్ గారు 4 పాటలు రాశారండి, వారు నా థ్యాంక్స్ అండి. మిగతా పాటలు రాసిన మహానుభావులు గోరు టెంకన్న, వై కాశీపతి, ములుగు తిరుపతి, యశ్పాల్, గద్దరంతపడి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పాటలు రాసిచ్చారండి. వాళ్ళందరూ ధన్యవాదాలండి. చాలా మంచి పాటలు అండి. అది గద్దరన్న 3 పాటలు పాడాడండి. వరంగల్ వందేమ శ్రీనివాస్ గారు 4 పాటలు పాడారండి. ఇక ఈ సినిమా ప్రజాకవులు రాసిన పాటలు కానీ, ఇతృత్వం కానీ, బ్యాక్ డ్రాప్ కానీ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని ఆశపడుతున్నానండి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని నేను షూట్ చేసింది విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు, అరకులోయ, అలాగే మా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, రంప, దేవీపట్నం, మారేడుమిల్లి, అలాగే ఖమ్మం జిల్లా పాల్వంచ, మళ్ళా పాపికొండలు, ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇన్ని చోట్ల నేను దండకారాన్ని మ్యాక్సిమం నేను కవర్ చేశాను సార్. మ్యాక్సిమం షూటింగ్ చేశానండి. నా అవుట్డోర్ షూటింగ్కి ఆయా ప్రాంతాల్లో నాకు సహాయ సహకారం అందించిన నా మిత్రులు, శ్రేయభిలాషులు, పెద్దలు, అటవీ శాఖ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే బొబ్బిలికోట రాజాలు సుధీరకృష్ణ రంగారావు గారు ఎమ్మెల్యే గారు, బేబీ నాయన్ గారు వారు కానీ, నా మిత్రులు పువ్వుల శ్రీనివాసరావు కానీ, అది ఎంతోమంది నాకు సహాయ సహకారాలు అందించారండి. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇక నటీనటులు
ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమాలో నాతో పాటు ఒక పాటలో గద్దర్ నటించాడండి. తర్వాత మిగతా వాళ్ళు మ్యాక్సిమం మీకు స్థానిక కళాకారులండి. ఇది దండకారణ్యం సినిమా కాబట్టి నేను రాయ్పూర్ వెళ్ళి, రాయ్పూర్ అంటే మీకు ఛత్తీస్గఢ్ రాజధాని అండి, అక్కడ ఉన్న స్థానిక కళాకారులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మెయిన్ యాక్టర్లు, ఒక రాయ్పూర్ హీరో విక్రమ్ ఈ సినిమాలో చాలా గొప్ప వేషం చేయడండి ఆయన. అలాగే రాయ్పూర్లో ఉన్న గొప్ప క్యారెక్టర్ యాక్టర్ ఉన్నారండి, అనిల్ శర్మ గారు, ప్రదీప్ శర్మ గారు, విక్రమ్ గారు, ఉపాసన, భానుమతి, రుద్రమూర్తి, అనేక మందితో నేను ఈ సినిమాలో నటించానండి. అలాగే బిలా వెళ్ళినప్పుడు ఒక ఉత్సవానికి, ఓ సభకి, ఒక తెలుగు మహాసభలకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే అక్కడ మిత్రులు చాలామంది మీ సినిమాలో యాక్ట్ చేస్తామంటే మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారండి, తెలుగు సంఘం వారు, వాళ్ళని చాలామందిని ఈ సినిమాలో నటింపజేశానండి. అలాగే స్థానిక కళాకారులు చాలామంది నటించారు సార్, వాళ్ళందరి పేర్లు మీకు ఇచ్చాను. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు చేస్తానన్నప్పుడు ఇప్పుడు రీ రికార్డింగ్కి వచ్చాను సార్. డిసెంబర్ కల్లా నాకు హ్యాపీ వస్తుంది. సెన్సార్ పాలన్నీ పూర్తి చేసుకొని ఈ సినిమా నేను జనవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను సార్. సో నా గత చిత్రాలాగే ఈ సినిమా కూడా మీరు మీ సహాయ సహకారం అందించి బాగా ప్రమోట్ చేసి జనంలోకి వెళ్ళేటట్టు వాట్ ది బెస్ట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ సైడ్, ప్లీజ్ కోఆపరేట్. ఇంకా నేను ఏమాత్రం బాగా తీసిన సినిమా మంచిగా ఆడుతుంది, లేకపోతే ఫట్ మ్యాటర్స్ ఓవర్, బాగా తీస్తే ఆడుతుంది. కాబట్టి జనం దయ వల్ల ఇది బాగుండాలని, ఇంకా నేను ఇలాంటి సినిమాలు చేయడానికి నాకు మంచి ఊతం ఇవ్వాలని నేను మీ ముందు కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నానండి. ధన్యవాదాలు. తమ్ముడు సినిమాలో పాట చిన్న పల్లవండి. భారతదేశం భాగ్యసీమరాం, సకల సంపదలకు కుదువలేదురాం, అంగట్లో నా అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశముల దరిద్రమెట్టుందో నాయనా. దిస్ ఇస్ ఫిట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన భారతదేశం సహజ వనరు, సహజ సంపద అమూల్యం, అమోఘం. కానీ ఈవేళ 70% భారతీయులు ఈవేళ ఎందుకు పావర్టీలో ఉన్నారు? ఎందుకు ఓన్లీ 30% పైన మాత్రమే చాలా అన్ని సుఖాలతో ఉన్నారు? వాళ్ళు ఉండాలి, ఆ 30% మహాసుఖాలతో ఉండాలి మనం కోరుకుంటున్నాం. వారితో పాటు రిమైనింగ్ 70% కూడా సుఖాలు ఉండాలి. అప్పుడే రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని మనం నెరవేర్చుకునే అవుతుంది. ఇంత సకల సంపద ఈ దేశంలో దరిద్రం ఎందుకు ఉంది? బికాజ్ కొంతమంది లూట్ చేస్తుండడం వల్ల, ప్రైవేట్ పరం అవడం వల్ల, విద్య వైద్య సమస్తం వేళ రాజ్యాంగం మనకి ఏమైతే కల్పించాయో అన్ని ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. దానికి వ్యతిరేకం ఈ సినిమా. మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, మన కేసీఆర్ గారు వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, విదేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలను మీరు రండి, మా దేశానికి రండి, మేము మీకు రెడ్ కార్పెట్ వేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం, మా దేశం డెవలప్ చేయండి, మీకు భూములు ఇస్తాం, రాయితీలు ఇస్తాం, సింగిల్ విండో చేస్తాం అని ఇలా పారిశ్రామికవేత్తల పరం భూమిని దాదాపు చేసుకుంటూ పోతే రేపొద్దున ఈ భారతదేశంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కో, ఒక గవర్నమెంట్ కాలేజీకో, చస్తే గవర్నమెంట్ శ్మశానానికో అసలు జాగా ఉంటుందండి? అది కూడా ప్రైవేట్ పరం అయిపోద్ది. ఇవాళ నీరు, ఇన్ని నదులు పారుతున్న నీరు కోరుకుంటున్నాం. ఇవాళ వాటర్ బాటిల్ 20 రూపీస్. రేపు పొద్దున్న పంచభూతాలు గాలి కూడా వాళ్ళు కబ్జా చేస్తారు, గాలి కూడా అమ్ముకుంటారు. ఎవరైనా చేస్తే చివరికి అక్కడ కూడా డబ్బు కడితేనే